బాక్సాఫీస్ దగ్గర అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు వస్తుంది అనుకున్న మంచు విష్ణు కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన కన్నప్ప సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. సినిమా టీజర్ రిలీజ్ తర్వాత కొంచెం ట్రోల్ స్టఫ్ ఎక్కువగా అయినా కూడా సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉండటంతో ఎన్ని ట్రోల్స్ ఉన్నా మినిమం ఓకే అనిపించేలా సినిమా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా రిలీజ్ ను కన్ఫర్మ్ చేస్తూ రీసెంట్ గా టీమ్ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 25న కన్నప్ప సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. కానీ ఆ టైంలో ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్ లో 2 సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్నాయి. అందులో ఒకటి ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో చేస్తున్న ప్రభాస్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న హర్రర్ కామెడీ మూవీ అయిన ది రాజాసాబ్ మూవీ కాగా, మరొకటి ఈ ఏడాది హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న తేజ సజ్జా నటించిన మిరాయి సినిమా. రాజాసాబ్ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ ను కన్ఫర్మ్ చేసుకోగా, మిరాయి సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ ను కన్ఫర్మ్ చేసుకుంది. ఆ టైం వరకు ఏ సినిమా అయినా పోస్ట్ పోన్ అవుతుందనేది చూడాల్సి ఉండగా, ప్రస్తుతానికైతే ఈ 2 సినిమాల పోటీని తట్టుకొని కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కి సిద్ధమవుతూ ఉంది. స్ట్రేట్ మూవీ అవ్వడంతో డబ్బింగ్ మూవీస్ కూడా ఆ టైంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అంత పోటీని తట్టుకొని కన్నప్ప మూవీ ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందన్నది ఆసక్తికరం. బడ్జెట్ పరంగా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో కన్నప్ప మూవీ రూపొందిన అంతకు మించిన బడ్జెట్ తో ఇతర సినిమాలు కూడా తెరకెక్కుతూ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర పోటీలో కన్నప్ప మూవీ ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. సినిమాలో ప్రభాస్ ఉన్నప్పటికీ కంటెంట్ గట్టిగానే ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర సినిమా నిలబడుతుంది. మరి ఈ సినిమాతో మంచు విష్ణు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న స్ట్రాంగ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.